ఈ నెల 21న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. 21న మొదలై 24 వరకు కొనసాగనుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. అమ్మవార్ల బంగారం పేరుతో బెల్లం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం భక్తులకు పోస్టల్లో బెల్లం అందజేసేలా సర్కార్ చర్యలు తీసుకుంది. బెల్లం కోసం మీ సేవలో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కిలోకు 60 రూపాయల చొప్పున బెల్లం సరఫరా చేయనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. మేడారం భక్తులకు ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా అనేక రాష్ట్రాల నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వస్తారు. అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కుల్లో ప్రధానమైనటువంటిది బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లం. అమ్మవారికి తమ నిలువెత్తు ఎంత వెయిట్ ఉంటామో అంత బంగారాన్ని చెల్లించుకుంటడం అనేది సాంప్రదాయంగా వస్తుంటుంది. గిరిజనులు, గిరిజనేతరులకు కూడా ఆరాధ్య దైవాలుగా ఉంటారు. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో చాలామందికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల భక్తులు మేడారం రాలేకపోవచ్చు, అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి వాళ్ళ భక్తులు ఆ సంవత్సరం మేము మొక్కులు చెల్లించుకోలేకపోయామనే ఒక ఆవేదనకు గురవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈసారి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి తమ మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పొచ్చు. ఈ నెల 21 నుంచి 24 వరకు కూడా అమ్మవారు గద్దెలపై నుంచి వచ్చి వనప్రవేశం వరకు కూడా ఈ జాతర మహాజాతర జరుగుతుంది. ఇది ఆసియాలోని అతిపెద్ద జాతర. దీంతో ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులు రాలేని భక్తులకు ఈసారి ఈ సౌకర్యం కల్పించారని చెప్పొచ్చు. ఆన్లైన్లో ద్వారా అంటే మీ సేవకు వెళ్ళి ఒక వెబ్సైట్లో ఈ తమ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి బంగారం అంటే బెల్లాన్ని మొక్కుగా చెల్లించాలనుకున్నటువంటి వ్యక్తి ఒక కిలో ఏదైతే బెల్లానికి 60 రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఆ వ్యక్తి తన వెయిట్ ఎంత ఉందో అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక 50 కిలోలు ఉన్నారు. 50 కిలోలు ఉన్న వ్యక్తి తన మొక్కు చెల్లించుకోవాలి అంటే 60 రూపాయలు కిలో చొప్పున చూస్తే మొత్తం ఆయన ఒక 3000 రూపాయలు వరకు ఉంటుంది. ఆ తర్వాత 35 రూపాయలు మీ సేవకు సంబంధించినటువంటి ఛార్జెస్ ఉంటాయి. తర్వాత పోస్టల్ ఛార్జెస్ 100 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కనుక కడితే అతనికి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా ఉంటుంది. అదంతా నింపి మీ సేవలో కనుక అప్లై చేసుకుంటే ఆ అమౌంట్ను కట్టేసినట్టయితే ఎండోమెంట్కు సంబంధించినటువంటి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేశారు. అది మేడారంలో ఉంటారు. వాళ్ళు ఎవరైతే వెళ్ళలేని భక్తులు మీ సేవ ద్వారా ఆ డబ్బులు కొట్టి అప్లై చేసుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి మొక్కులు వాళ్ళ తరపున దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెల్లిస్తారని చెప్పొచ్చు. ఆ వెయిట్ ఉన్నటువంటి బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించిన తర్వాత ఆ భక్తుడికి తిరిగి మళ్ళీ పోస్టల్ ద్వారా ప్రసాదాన్ని అందిస్తారు. ఈ 100 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ అనేది ఏదైతే ఉందో అది తిరిగి భక్తుడికి అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులుగా చెల్లించినటువంటి ప్రసాదం ఏదైతే బెల్లం ఉంటుందో అది పోస్టల్ ద్వారా మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తుడికి పంపించడానికి ఆ 100 రూపాయల ఛార్జీ. మొత్తంగా ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందిలో మేడారం జాతరలో ఖచ్చితంగా వెళ్ళాలి, తాము ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత సొంత ఇల్లు కొనుగోలు చేసిన ఏ శుభకార్యం జరగాలన్నా మొదట సమ్మక్కకు సారలమ్మకు పూజలు చేయడం అనేది వస్తుంది. అందులోని ఇక మేడారం మహాజాతర సమయంలో ఖచ్చితంగా ఎక్కడున్నా మేడారంకు వచ్చి మొక్కులు చెల్లించుకోవాలనేది చాలామంది భావిస్తారు. అయితే ఈ మేడారం జాతర సమయంలో రానే వాళ్ళంతా కూడా ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇదంతా చేస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా ఒక అసంతృప్తి ఉండేది. అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలపైన ఉన్నప్పుడు తమ మొక్కు చెల్లించుకోలేకపోయామనే ఒక ఆవేదన కూడా ఉంటుంది. కొంతమంది అసలు రాలేకపోయిన వాళ్ళకు కూడా అలాంటి ఆవేదనకు గురవుతుంటారు. అలాంటి భక్తులు ఈసారి మాత్రం మీ సేవ ద్వారా అప్లై చేసుకొని కనుక ఆ బెల్లానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్ కనుక అక్కడ కడితే ఈ డైరెక్ట్గా ఆ జాతర జరిగే సమయంలో అంటే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అమ్మవారు వనప్రవేశం చేసే లోపల అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులనైతే ఏవైతే ఉంటాయో వాటిని ఆ బెల్లాన్ని అమ్మవారి గద్దెల దగ్గర సమర్పిస్తారు ఎండోమెంట్ అధికారులే, సిబ్బంది. ఆ తర్వాత అందులోంచి అమ్మవారి ప్రసాదంగా మళ్ళీ ఎవరైతే మొక్కులు చెల్లించుకోవడానికి డీడీ మీ సేవ ద్వారా కట్టారో వాళ్ళకు పోస్టల్ ద్వారా ఆ ప్రసాదాన్ని అందిస్తారు. దీంతో తాము అమ్మవారికి సన్నిధికి వెళ్ళలేకపోయినా కానీ తన మొక్కులు మాత్రం చెల్లించుకున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిని కలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈసారి ఎండోమెంటు తర్వాత ఐటీ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి
ఈ అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి మీ సేవకు వెళ్తే ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మాలో తమకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ, తర్వాత తన వెయిట్ ఎంత ఉంది, ఎంత బెల్లాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే దాన్ని కనుక క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ను అక్కడ చెల్లిస్తే చాలు. దానికి సంబంధించినటువంటి 21వ తారీఖు నుంచి అమ్మవారి జాతర స్టార్ట్ కాగానే అక్కడ వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా మేడారంలో ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖ అధికారులకు వెళ్తాయి. ఆ అప్లికేషన్ ఆధారంగా వాళ్ళంతా కూడా అక్కడ మొక్కులకు సంబంధించినటువంటి బెల్లాన్ని అమ్మవారి గద్దెల వద్దకు చేరుస్తారు. ఆ తర్వాత ప్రసాదాన్ని కూడా ఆయా భక్తుల ఇళ్లకు చేరుస్తారు. దీంతో ఓవైపు మొక్కులు చెల్లించుకున్నాం అనే సంతృప్తి ఉంటుంది. సేమ్ టైంలో అమ్మవారి దీవెనలు తమ ఇంటికే వచ్చాయి. ఆ బెల్లంగా ప్రసాదం అయితే బంగారంగా పిలుస్తున్నాం, ఆ ప్రసాదం చెల్లించిన మొక్కులు తమ ఇంటికే వచ్చాయి అనేది భక్తులకు ఒక ఆత్మసంతృప్తిని కావచ్చు, వాళ్ళకు అది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక సదవకాశంగానే భావించవచ్చు. మేడారంకి వెళ్ళలేని భక్తులందరికీ కూడా ఒక శుభవార్తగా ఇది చెప్పుకోవచ్చు. వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి ఒక సదవకాశంగా అధికారులు చెప్తున్నారు. ఎవరైనా సరే మేడారంకు రాలేని వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా మీ సేవకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే తమ బరువు ఎంత ఉందో ఆ అమౌంట్కు సంబంధించినటువంటి ఆ ప్రొఫార్మా, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి అక్కడ మీ సేవలో కనుక అప్లై చేసుకుంటే నేరుగా 21వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపల ఆ 4 డేస్లలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాత బెల్లాన్ని కూడా కొంత ప్రసాదంగా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. జ్యోతి, మొత్తానికి దీనికి చాలా స్పందన ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి ఆ సమయంలో ఆరోగ్య రీత్యా కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, తర్వాత చాలా కారణాలతోటి మేడారంకు వెళ్ళలేని పరిస్థితులు చాలామంది ఉంటారు. చాలామంది బాధపడుతుంటారు, అసంతృప్తికి గురవుతుంటారు, వెళ్ళలేకపోయామని. అలాంటి వాళ్ళంతా కూడా ఈసారి మేడారం సమ్మక్క సారమ్మకు గద్దెలపైన ఉన్నప్పుడే తాము మొక్కులు చెల్లించుకున్నామనే ఒక ఆత్మ సంతృప్తిని మాత్రం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అవకాశంగా కల్పించిందని చెప్పుకోవచ్చు. జ్యోతి.